హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈ రోజు నుంచి మనము స్పెషల్ వంటలు చేపిస్తున్నాము. పెద్దల చేత వంటలు చేపిస్తున్నాం. ఈ రోజు మా అమ్మ చేత వంట చేపిస్తున్నాం. ఆమె పూర్వము ఎంత 50 సంవత్సరాల క్రితము ఎట్లా వంటలు చేసుకునేటోళ్ళు ఆ టైప్ లో ఆ పద్ధతిలో మీకు వంటల ఆమె చేతనే చేపిస్తున్నాం. ఈ రోజు దానికోసము మనము 1 కిలో చికెన్ తీసుకుంటే ఆమె ఉప్పు కారం పసుపు అన్ని వేసి కలిపి పెట్టుకుంది. ఆమె చేసే వంటలు పూర్వం వంటలు అనమాట, ఇప్పుడు వేసుకునే వంటలు కాదు. ఆ టైప్ లో వంటలు చేపిస్తున్నాము. చూడండి, ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ గా చేస్తుంది. అదే టైప్ లో మనం చేపిస్తున్నాం ఇప్పటి నుంచి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి. దీంట్లో కొంచెం పసుపు కడిగి పెట్టుకున్నాం. చికెన్ బాగా కడిగి పెట్టిన కొంచెం చికెన్ ఈ పసుపు వేస్తున్నా. పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ఉప్పు, కల్లుప్పు మనకు సరిపడింది తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక కొద్దిగా వేసిన. దీన్ని బాగా కలపాలి. దీంట్లో బాగా మనం ఉప్పు కారము ముక్కకు, ఎందుకంటే ముక్కకు బాగా ఉప్పు కారం పడుతుంది అనమాట. ముందు కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం ముందే కలిపి పెట్టుకుంటే ముక్కకు ఉప్పు కారం పడతాం. తర్వాత మసాలా వేసి మసాలా వేస్తా కూర. కేజీ చికెన్ కి 1 ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ. పెద్ద ముక్కలు కోసుకుంటే సరిపోద్దా? ఎట్లా కోసినా ఒకటేలే, ఉల్లిపాయ ఏముంది. ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నా. కేజీ చికెన్ లేకి 1 టీ స్పూను పసుపు వేసిన, 2 టేబుల్ స్పూన్లు కారం వేసిన, సరిపడంత ఉప్పు వేసిన. ఇప్పుడు ఉల్లిపాయ కలిపి ఎంతసేపు పక్కన పెట్టుకున్నావా? మొత్తం ఇప్పుడే కలిపేస్తున్నా. డైరెక్ట్ ఇంకా ఉప్పు, ఈ టమాటా, ఉల్లిపాయ మొత్తం దాంట్లోనే వేసేస్తా. ఇది పూర్వకాలం పద్ధతి అన్నమాట. ఇది వరకు ఆంది వేసి చేసుకునే వాళ్ళం. అసలు నూనె కూడా లేదు అప్పుడు. నూనె లేకుంటే ఆంది వేసి అట్లనే అన్ని ఒక్కసారి కలిపి కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికిన తర్వాత మసాలా వేసేవాళ్ళం. అప్పుడు పద్ధతి ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇప్పుడు మసాలా వేసి తాలింపు పెట్టి అవన్నీ చేయకుండా ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నా. పచ్చి టమాటా కూడా పచ్చి. ఇంకా మొత్తము నేను కలబెట్టేస్తా. కొంచెం నూనె కూడా దాంట్లో వేస్తున్నా. 2 స్పూన్లు కొంచెం సరిపోద్ది. నూనె కూడా ఎక్కువ. ఇదివరకు అసలు నూనె కూడా వేసేవాళ్ళం కాదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలిపింది కదా, దీంట్లో కొంచెం నీళ్ళు వేస్తా. ఇప్పుడే నీళ్ళు వేస్తా. దాంట్లోనే కొంచెం 1/2 లీటర్మైన నీళ్లు. కేజీ చికెన్ కి 1/2 లీటర్ నీళ్ళ. అంటే చికెన్ మునిగేలాగా. ఇప్పుడు మనం చికెన్ మునిగేలాగా నీళ్ళు వేసుకున్నాం కదా, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఆ నీళ్లు కలిసేటట్టు. ఇంకా ఈ నీళ్లు మనము మంట పెట్టుకుంటే ఆ నీళ్లు గుబ్బ ఉడుకుతాయి కదా బాగా. కూర ఉడికినాక మసాలా వేయటమే, దాంట్లో ఏం చేసేది లేదు. కొత్తిమీర పైన వేసుకోవటమే, అది పూర్వకాల పద్ధతి. దాంట్లో ఏం చేసేది లేదు. ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తే ఎట్లా టేస్ట్ బాగుంటది. అప్పుడు పెద్దోళ్ళు అట్లే కదా చేసుకునేది. మయ్యోళ్ళు ఎట్నే చేసుకునే వాళ్ళు కూరలోనే. ఇప్పుడు 1 కేజీ చికెన్ ఉంది అనుకో, ఉప్పు కారం అన్ని దానికి సరిపడమైన కలిపి కొంచెం ఆందం వేసి తెల్లబాయ టమాటా మొత్తం దాంట్లో వేసి
సరిపడమైన నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేవాళ్ళు. అంటే ఆంధ్యం అయితే రుచి ఉంటుందా? అప్పుడు పెద్దల పద్ధతిలో అప్పుడు ఆంధ్యం మంచిది కదా అసలు. అప్పుడు మీకు నూనె మాకు బాగుంటది అప్పుడు. నూనె దొరుకుతుంది అప్పుడు మీకు? నూనె దొరికినా ఎక్కువ ఆంధ్యమే వాడేవాళ్ళు. ఆంధ్యం దేనికి మంచిది? అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిదని అక్కడ అప్పుడు ఆంధ్యాలు పట్టించుకొని చాలాలు పండుతాయి కదా ఆంధ్యాలు పట్టించుకొని ఆంధ్యం వేసుకుంటే మంచిది. ప్రతి దాంట్లో ఆంధ్యమే వాడతాం. లేకపోతే నెయ్యి వాడతాం. బర్రెలు పాడి ఉంటది కదా ఇంట్లో, నెయ్యి వాడతాం, ఆంధ్యం వాడతాం. ఇప్పుడు దీంట్లో ఏం మసాలా లేకుండా డైరెక్ట్ కలిపెట్టి ఉడికినాక కూర ఉడికిన తర్వాత ధనియాలు, చెక్క, లవంగాలు వేయించి కొబ్బరి వేసి పొడి కొట్టి అల్లము దాంట్లో వేసి తెల్లబాయ వేసి ఆ పొడి చల్లుతాం పైన. అంతేగా అప్పట్లో అంటే నూనెలో ఇంకా ఏం లేదు. అవన్నీ ఇప్పుడు వేస్తున్నారు నూనెలో. అప్పట్లో వేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఊరికి నూనె అసలు తాలింపే వేయరు. మటన్ అంతే, ఏదైనా చేపల కూర కూడా అంతే. రుచి ఉంటది బాగా బ్రహ్మాండం ఉంటది అప్పుడు. అప్పుడు ఆ కారము వాటికి బాగుంటది అప్పట్లో. ఇప్పుడు అన్ని మనం కొట్లలో సరుకులు మొత్తం కొట్లలో మసాలాలు అన్ని తెచ్చుకుంటున్నాం కదా. అప్పుడు మీకు ఈ మసాలాలు దొరకవు కదా. ఇప్పుడు అప్పట్లో మీరు కారం ఎట్లా చేసుకునేటోళ్ళు, ఇప్పట్లో కారం అన్ని ప్యాకెట్లు వస్తున్నాయి కదా. ఇటుకు దానికి తేడా ఏంటిది? అప్పుడు మేము చాలా పడిన మిరగాయలు కాబట్టి మంచి మిరగాయలు ఉంటాయి అప్పుడు. ఇప్పుడు అలా ఇవన్నీ అయ్యప్ప రేటు మిరగాయలు ఇవన్నీ కారం ఎక్కువ ఉండే. అప్పుడు మంచి మిరగాయలు అనమాట. మనం తినటానికి బాగా టేస్ట్ ఉండే మిరగాయలు కూడా భలే టేస్ట్ ఉంటాయి. మందులు కొట్టరు, మందు పెట్టరు కూడా. చాలా ఎరువుతో బండే మిరపకాయలు అప్పుడు. ఆ మిరపకాయలు బాగా దంచుకునే వాళ్ళం రోట్లేసి కారం. బాగా మిక్సీలు ఉండవు, మిక్సీలు ఏముండవు. ఇప్పుడైనా పౌడర్ అయితే మెత్తగా దంచుతాం. ఎంత దూరం దంచుతారు మీరు? మేము గడ్డపార తీసుకొని వస్తాం. గడ్డపార తీసుకొని మెత్తగా దంచుతాం అప్పుడైనా. ఇప్పుడు మరబట్టించిన కారం ఎట్టుండదో అట్నే దంచుకుంటాం. జల్లి బట్టం ఏం పట్టం. శ్రమతో కూడుకుంది. మెత్త గడపార తీసుకొని ఇంకా దాంట్లో ధనియాలు వేసి కారంలో ధనియాలు వేసి ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుతాం. దంచి ఇంత దుత్తలకి ఎత్తి పెట్టుకుంటాం కారం అప్పుడు పెద్దలకా. ఇది పెద్దల కాలం వంట అంటాయా? చూద్దాము. నేను కూడా ఎప్పుడు చూడలేదు. మరి నేను కూడా ఇవాళ కొత్తగా చూస్తున్నా. నేను ఎప్పుడు అంతా మసాలాలతోటి చేసిన వంటలు ఏదో చూసినా కాబట్టి ఈ టైపులో మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇదేదో చూస్తుంటేనే బాగున్నట్టు ఉంది. ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఇదేదో బాగుంది. మసాలాలు గిసాలు లేకుండా బాగా నూనె కూడా పెద్దగా లేకుండా ఏదో మంచి రుచిగా ఉంది. ఇది ఈ టైప్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నట్టు ఉంది ఇది. ఇవాళ మేము కూడా కొత్తగా చూస్తున్నాం దీన్ని. ఈ టైప్లో కూడా చికెన్ చేస్తారని మాకు తెలియదు. బాగుంది. చికెన్ అయితే బాగా ఉడికింది. ఉప్పు కానీ కారం కానీ అన్నీ బాగా, టేస్ట్ కూడా బాగుంది. మరి దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేస్తాం? దాంట్లో ఇప్పుడు ధనియాల పొడి, చెక్క, లవంగాలు, ధనియాలు దంచి పెట్టుకున్నా. కలిపి దంచి పెట్టుకున్నా. చెక్క, లవంగాలు, ధనియాలు వేయించి కొద్దిగా మనం సరిపోయిన 50 గ్రాములు కూడా లేదు అవసరం లేదు. ఒక స్పూన్ చాలు. ఒక స్పూను 4 చెక్క లవంగాలు, ఒక 2 చెక్క పేర్లు, 4 లవంగాలు, ఒక స్పూన్ ధనియాలు చాలు. దాంట్లో వేయించి మెత్తగా పొడి కొట్టి పెట్టాను. దాంట్లోనే కొబ్బరి పొడి కూడా దంచి పెట్టుకున్నా. కొబ్బరి పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తెల్లబాయలు, అల్లము దంచి వేసిన. దంచుకున్నదే వాడాల. దంచుకున్నది దాంట్లో ధనియాల పొడిలోనే వేసి దంచుకోవచ్చు కూడా. ఆ అల్లము, తెల్లబాయలు ధనియాల పొడిలోనే వేసి దంచుకోవచ్చు. కాబట్టి నేను పొడి పక్కన ఉంది కాబట్టి అది సపరేట్. ధనియాల పొడి, చెక్క, లవంగాలు, ధనియాలు కలిపి దంచి పెట్టిన పొడి ఇది. ఒక స్పూన్ పోయిన చాలు. కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి పొడి అంతా? కొబ్బరి పొడి కూడా కొంచెం చాలు. ఒక స్పూన్, 2 స్పూన్లు చాలు. 2 స్పూన్లు కొబ్బరి పొడి. కొబ్బరి కొంచెం ఎక్కువైనా ఏం కాదు, బాగా రుచి వస్తుంది. 2 స్పూన్లు. ఇంక ఇప్పుడు అన్ని వేసినా ఇది కొత్తిమీర వేస్తున్నా. బాగా ఉంటుంది. కొత్తిమీర కూడా కోచి కడిగి పెట్టుకున్నా. ఇది బాగుంటుంది. ఇంతే కట్టికి నీళ్ళు వేసి ఇంకా వేయటమే. ఇంకా బాగుంటుంది.
ఇంకా అయిపోయింది కూర ఉడికింది, దించడమేనా? ఇంకా దించటమే. ఒక నిమిషం మూత పెట్టి ఇప్పుడు మసాలా వేసాం కదా, అది బాగా ముక్క పడుతుంది. తయారైన విధానం: 1 కేజీ చికెన్, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసిన, 3 స్పూన్లు కారం వేసిన, సరిపడేంత ఉప్పు, కల్లుప్పు వేసి బాగా కలిపిన కూర. టమాటా, ఉల్లిపాయ, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ దాంట్లోనే వేసి కలిపేసిన మొత్తం. కొంచెము 2 స్పూన్లు నూనె వేసిన. నూనె ఎక్కువ వేయకూడదు, నూనె ఇప్పుడు ఎక్కువ నూనె తినకూడదు కాబట్టి, వాడకూడదు కాబట్టి 2 స్పూన్లు వేసిన. ఇంకా మనం కొద్దిగా మోయినంగా సరిపడే నీళ్ళు వేసిన, 1 పావు లీటర్ నీళ్ళు వేసిన. పావు లీటర్ నీళ్ళు వేసి ఆ కూర ఉడికిన తర్వాత చెక్క, లవంగాలు, ధనియాలు వేయించి దంచి పెట్టిన. ఆ పొడి, కొబ్బరి పొడి, కొబ్బరి, అల్లం పేస్ట్, తెల్లుల్లి అన్నీ దాంట్లో దంచి అది వేసి ఇంకా కొత్తిమీర వేసిన. ఇప్పుడు కూర బ్రహ్మాండంగా ఉడికింది, బాగా అన్నీ సరిపోయినాయి. ఇంకా ఎట్లా తిన్నా బాగుంటుంది, దేంట్లో తిన్నా, రొట్టెలో తిన్నా బాగుంటుంది, సంగట్లో తిన్నా బాగుంటుంది, అన్నంలో తిన్నా బాగుంటుంది, దేంట్లోకైనా బాగా గుజ్జు వచ్చింది కూర, బాగుంటుంది కూర. ఇప్పుడు అది పూర్వకాలం పద్ధతి బాగా అట్లనే, అప్పుడు పెద్దోళ్ళు అట్నే చేసుకునేది. ఏమో ఇప్పుడు నీ వంట అంతా అయిపోయింది కదా, ఇప్పుడు చెబుతా దీని సంగతి. చెప్పు, దీని టేస్ట్ కానీ చూడు ఎట్లా చేసినావు చూద్దాం. ఆహా, అద్భుతంగా ఉందే, సూపర్. అస్సలు మనం మసాలాలు వేసుకొని చేసుకుంటే ఏం బాగుంటుంది. అబ్బో, నేను ఇంత టేస్ట్గా ఉంటుందని అసలు ఊహించుకోలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే కమ్మగా ఉంది కూర, మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమైనా చెప్పినట్టు బ్రహ్మాండంగా చేసుకొని అందరూ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి చేసి చూడండి. ఈ టైప్లో అసలు మీరే చెప్తారు, అంత అద్భుతంగా ఉంది. అలాగే మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పటి నుంచి కొత్త వంటలు, పూర్వం 50 ఏళ్ళ నాటి వంటలు కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తుంటాము. ఎంజాయ్ చేయండి, తిని ఆరోగ్యాలు కాపాడుకోండి. జై హింద్.